మరి వీటితో పాటు బార్ షాప్లలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఉంది. మీరు ఫైల్ చూడండి, దాన్ని కూడా అమలు చేయాలి. ఈరోజు కల్తీ అన్నీ చాలా దానిలో అవుతున్నాయి. పాలు ఒక ఎగ్జాంపుల్గా చెప్పినాను, పాలలో కల్తీ అవుతుంది, తర్వాత మిరపపొడిలో కల్తీ అవుతుంది, పసుపులో మెటానిల్ ఎల్లో అని చెప్పి క్యాన్సర్ వచ్చేటువంటి కారకమైనటువంటి పదార్థాన్ని కలుపుతున్నారు. బియ్యం పిండిలో అది కలిపి మెటానిల్ ఎల్లో కలిపి పసుపు తయారు చేస్తూ ఉన్నారు. అల్లం వెల్లిపాయ తయారు చేస్తూ ఉన్నారు, అల్లం వెల్లిపాయ కెమికల్స్తో. ప్రజలకు ఆరోగ్యానికి ప్రాణహాని ముప్పయ్యేటువంటిది, క్యాన్సర్ వచ్చేటువంటిది అనేక పదార్థాలు కలిపి బజార్లో అమ్ముతున్నటువంటి వాళ్ళపైన, అనేక మత్తు పదార్థాలపైన ఈ నార్కోటిక్ డ్రగ్స్ కానీ, ఫుడ్ అల్టరేషన్ డిపార్ట్మెంట్ కానీ, కల్తీ నివారించే వాళ్ళు కానీ దృష్టి పెట్టకుండా 4 కోట్ల మంది జనాభా తినేటువంటివి, తాగేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా ఇలా కేవలం 2% 3% తాగేటువంటి కళ్ళుపైనే దృష్టి పెట్టి వేధిస్తుందంటే మీ చిత్తశుద్ధి ఏంది అని అడుగుతా ఉన్నాం. గతంలో ఎందుకు హైదరాబాద్లో బంద్ చేసినారో మాకు తెలుసు. హైదరాబాద్లో రాజకీయంగా ఎదగొద్దని. తెలంగాణ మొత్తంలో ఎందుకు నియంత్రించారో మాకు తెలుసు. రాజకీయంగా వీళ్ళు అభివృద్ధి చెందొద్దని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఈ జాతులు మీకు ఓటేసి గెలిపించారు. 2 లక్షల రూపాయలు మా యాదవ్ సోదరులకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేస్తాం, గొర్రెలు మీరు తెచ్చుకోవచ్చు అంటే యాదవులు నమ్మిండ్రు. మా ముద్రాజ్ సోదరులు, మా గంగపుత్రులు మీకు వాళ్ళకన్నా ఎక్కువ లూనాలు ఇస్తాం, బండ్లు ఇస్తాం, ప్లస్ ముద్రాజ్లను బీసీఏలో చేస్తాం, బీసీఏ గ్రూప్లో మారుస్తాం అని అనేక హామీలు ఇస్తేసారు. ఇట్లా చిన్న చిన్న వృత్తి కులాలన్నీ కూడా మిమ్మల్ని నమ్ముకుని ఓట్లు వేసినాయి. కనుక సంవత్సరం అయినా కూడా ఈ హామీలు నెరవేర్చకుండా గౌడ జాతి పైన ఎందుకు కచ్చగట్టారు? గౌడ జాతి మీద ఎందుకు కచ్చగట్టి జైలు పెడతామని వేధిస్తూ ఉన్నారు? అమృతాన్ని తయారు చేసినటువంటి వీళ్ళు, అమృతాన్ని దేవతలకు ఇచ్చినటువంటి వృత్తిని ఒక కల్తీ పదార్థంగా ఎందుకు చూపిస్తున్నారని అడుగుతా ఉన్నాను. మా వాళ్ళని ఎందుకు వేధిస్తారని అడుగుతా ఉన్నాను. మా ఈ వృత్తి సంబంధించిన నాయకులను కానీ, ఈ వృత్తిదారులను కానీ, కార్మికులను కానీ ఎందుకు భయపెడతారని అడుగుతా ఉన్నాను. మామూళ్ళ పేరు మీద భయపెడుతూ, కల్తీ పేరు మీద భయపెడుతూ, గ్రామాల్లో భయభ్రాంతులు గురి చేస్తూ, పోలీస్ డిపార్ట్మెంటు, నార్కోటిక్ డిపార్ట్మెంట్, అనేక డిపార్ట్మెంట్లు వచ్చి మీద పడి అందరినీ ఊర్లో పెట్టిపోయేటట్లు చేస్తూ ఉన్నారు. మీరు కల్తీకి మేము వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా కల్తీ ఉండొద్దని మేము 1,30,00,000 చెట్లు పెట్టించినాం. భవిష్యత్తులో ఇంకా అనేక రకాల చెట్లు మేము పెట్టిస్తాం. కల్తీ లేకుండా ఉండడానికి ఖచ్చితంగా మేము చేస్తాం. కానీ ఈ వృత్తిని, ఈ కులస్తులపైన 3rd డిగ్రీ పెట్టి, క్రిమినల్ కేసులు పెట్టి, ఊర్లలో తిరగనీయకుండా బైండోర్లు పెట్టి, ఓ సంఘాతి విద్రోశక్తులుగా చిత్రీకరించి చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకోం. మీరు ఈ జాతి పైన వివక్ష చూపుతూ ఇదే విధంగా దాడులు కొనసాగితే ఖచ్చితంగా ఒకరోజు పెద్ద నిర్ణయం తీసుకుంటాం. ఇదే నిజాం కాలేజ్ గ్రౌండ్లో, సికింద్రాబాద్ గ్రౌండ్లో 1,00,000 నుంచి 10,00,000 మందితో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ నిలబడతాం. మేము ఈరోజు 15% రిజర్వేషన్ మేము ఇస్తే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 10% రిజర్వేషన్ ఇచ్చిండు. ఇక్కడ బీజేపీ వేసుకునే విత్తనం పక్క రాష్ట్రాల్లో 10% వచ్చింది. దేశం మొత్తంలో, భారతదేశం మొత్తంలో కూడా ఈ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్తో మేము ప్రధానమంత్రిని కూడా కలుస్తాం. ప్రధానమంత్రి గారిని కూడా నిన్న మహారాష్ట్రకు సంబంధించినటువంటి నాయకులతో సిద్దిపేటలో మీటింగ్ పెట్టినాం. మహారాష్ట్రలో కూడా 99% మొత్తం వైన్ షాపులు కానీ ఇవన్నీ కూడా గౌడ్లకే, కళాలకే ఇవ్వడం జరిగింది అక్కడ. కనుక ఈరోజు వేధింపులు మానుకొని చేయాలి. 100% తాగే పాలల్లో కల్తీ జరుగుతుంది. ప్రతిరోజు 56.5 లక్షల లీటర్లు ఖర్చు అవుతున్నాయి. పుట్టిన పిల్లగాల నుంచి చనిపోయే వరకు కూడా ఈ పాలు తాగుతూ ఉన్నారు. కానీ తెలంగాణలో ఉత్పత్తి అయ్యేది 12 లక్షల పాలు మాత్రమే. విజయ్ డైరీ 3 లక్షలు కలుపుకొని, మరి ఏ రాష్ట్రంలో సరిపోయేటువంటి అక్కడ గేదెలు లేవు, జనాభా కన్నా తక్కువనే ఉన్నాయి. మరి ఇతర రాష్ట్రాల నుంచి పాలు రావడానికి అవకాశం లేదు. రోజుకు 12 లక్షల ఉత్పత్తి అయితే పాలు 56 లక్షల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దాదాపు 40 లక్షల పాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా కల్తే.
100% తాగే పాలల్లో జరుగుతున్న కల్తీని వదిలిపెట్టి 2-3% తాగే కళ్ళు పైన మీరు దృష్టి పెట్టి వేధించి బంద్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వృత్తిపైన దాడి చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలా వీళ్ళని గిప్పుట పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఈ వేదిక ద్వారా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. యాదవులకు 2 లక్షల అకౌంట్లు వేయాలి, ముద్రాజకి వేయాలి, ఈ బీసీ కులాలకు ఇచ్చేటివి అన్నీ వేయాలి. ఖచ్చితంగా రేపు జనాభా లెక్కలో తేలిన తర్వాత జనాభా ప్రాతిపదిక మీద ఎంత తేలితే అంత స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. ఇవాళ రైతు దినోత్సవం కనుక దేశానికి అన్నం పెట్టిన రైతులు, మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచినటువంటి రైతులు, అన్ని కులాలను కడుపులో పెట్టుకొని కాపాడినటువంటి రైతులు, మరి రైతు దినోత్సవం సందర్భంగా రైతులు ఇచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేరాలని గౌడ్ల జోలికి వస్తే ఖచ్చితంగా ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. 1,00,000 మందితో సమావేశం తొందరలో ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. వీళ్ళు దాడులు బంద్ చేయకపోతే ఖచ్చితంగా మేము ఎవరైనా సరే వారికి గుణపాఠం చెప్తామని చెప్పని మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇగో సార్, బర్రెలు ఉండేటివి తెలంగాణలో పాలిచ్చే బర్రెలు ఉండేటివి 3-4 లక్షలు కూడా లేవు. రోజు 56.5 లక్షల పాలు ఖర్చు అవుతున్నాయి. ఉత్పత్తి అయ్యేటి విజయ డైరీ ఓన్లీ 3 లక్షలు, తర్వాత మస్కతి ఒక 50 లక్షల లీటర్లు, మదర్ డైరీ 50,000 లీటర్లు, హెరిటేజు అవి 2 లక్షలు 3 లక్షలు, ఇవన్నీ కలుపుకుంటే కూడా 12 లక్షలు 13 లక్షలు కాదు. మరి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్లో కూడా జనాభా ఉంది, 6-7 కోట్ల జనాభా, వాళ్ళకే పాలు సరిపోవు. అక్కడ కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో, కేరళలో వాళ్ళ పాలే వాళ్ళ సరిపోవు. ఇవాళ 56 లక్షలు ఎక్కడ వస్తున్నాయంటే యూరియాతోనా కెమికల్స్తోనా రకరకాల పదార్థాలతో పాలు తయారు చేస్తున్నారు. ఈ క్యాన్సర్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం మనకు తెలియకుండా మనం తాగుతున్నాం. పుట్టినప్పటి నుంచి ఉదయం లేచినప్పటి నుంచి పండుకునే వరకు పాలు తాగుతాము, పెరుగు తింటాము, మజ్జిగ తాగుతాము, నెయ్యి వేసుకుంటాము, ప్రతి ఒక్కరు తింటాం. దీనిలో చాలా కల్తీ ఉంది. కల్తీ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా నార్కోటిక్ డిపార్ట్మెంట్ కానీ దీని మీద దృష్టి పెట్టకుండా 2% 3% కూడా తాగరు కళ్ళు. వీరు విసికిలు తాగుతారంతా. 2-3% తాగే వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా 300 మంది, దాదాపు 200 మంది 300 మందిని జైల్లో పెట్టారు. హైదరాబాద్లో జరిగినాయి, నిజామాబాద్లో జరిగినాయి, సిద్దిపేటలో మొన్న జరిగినాయి, వరంగల్లో జరిగినాయి, మహబూబ్నగర్లో జరిగినాయి, రంగారెడ్డి జిల్లాలో జరిగినాయి, వికారాబాద్లో జరిగినాయి. దాడులు, కల్తీ పెరిగిన దాడులు చేసి జైల్లో పెడుతున్నారు. ఊర్లలోకి పారిపోయేటట్లు చేస్తున్నారు, బైండ్ అవుట్ చేస్తున్నారు. మేము కల్తీకి వ్యతిరేకం కాదు, కానీ 2-3% దాగే కల్తీలలో మేము కల్తీకి వ్యతిరేకం కాదు, కల్తీ నివారణకు వ్యతిరేకం కాదు. మేము కల్తీ నివారించడంలో మేము వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా నివారించాలా. దాన్ని నివారించడానికి మేము 1.5 కోట్ల చెట్లు పెట్టినాం, బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చినాం. కానీ 100% ప్రతి మనిషి తాగే కల్తీ తాగే పాల మీద కానీ, బియ్యం ఉప్పు మీద కానీ, పప్పు మీద కానీ, తర్వాత మిరపపొడిలో కలుపుతున్నారు, బియ్యం పిండిలో మెటానిల్లో దాన్ని కలుపుతున్నారు. దానివల్ల క్యాన్సర్ వస్తుంది 5 సార్లు తింటే. అది అలాంటి వాళ్ళని వదిలిపెట్టి కేవలం ఈ జాతి మీద దాడి చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేస్తున్నారు. కనుక దయచేసి మరి దీన్ని మీరు మా జాతి పైన జరుగుతున్న దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. త్వరలోనే సభ ఏర్పాటు చేస్తాం, గ్యారెంటీకి ముందుకు తీసుకెళ్తాం. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. 100% ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మాకు కూడా సంతోషమే. హామీలు నెరవేర్చకుండా ఉల్టా ఇట్లా దాడులు చేస్తే మాత్రం సహించాం. దానికి భారతదేశ ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేస్తాం. తెలంగాణ తరహాలో ఈ వాళ్లకు ఈ దారులకు వైన్ షాప్లలో కూడా దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఢిల్లీకి కూడా వెళ్తాం. అక్కడ కూడా వెళ్ళి మరి పార్లమెంట్లో ఈ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకు పార్లమెంట్ సభ్యులకు ఇచ్చి కూడా చేస్తాం. ఈ రాష్ట్రంలో మాత్రం హామీలు నెరవేర్చండి, దాడులు బంద్ చేయండి, దాడులు చేయాల్సింది చాలా ఉన్నాయి, వాటి మీద దాడులు చేయండి అని చెప్పి మేము కోరుతాము.